హాయ్ సార్, మీ పేరేంటి? హాయ్ సార్, నా పేరు కే సురేష్. మీకు ఏ ప్రాబ్లం వచ్చింది? సార్, నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. అయితే నాకు 6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉండే. నేను మహబూబ్నగర్లో చూపించుకున్నాను, హైదరాబాద్ యశోదాలో చూపించుకున్నాను. బ్యాక్ పెయిన్ ఒకటే ఉండేదా లేదా కాళ్ళు లాగేదా? కాళ్ళు లాగేది సార్. ఓకే. 6 సంవత్సరాలు అయింది. అయితే మహబూబ్నగర్లో చూసుకుంటే ఓపెన్ సర్జరీ చేసుకోండి వీలైనా తొందరగా అని చెప్పిండ్రు. అయినా నాకు ఓపెన్ సర్జరీ మీద మా ఊళ్ళో చూసి భయం వేసింది. మీ ఊళ్ళో ఏమైంది? మా ఊళ్ళో ఒక బాబుకు అట్లే ఓపెన్ సర్జరీ అయ్యి ఆయన బెడ్ పైన పడి అట్లే ఉన్నాడు. అంటే బెడ్ పైన పడ్డాడు? ఆయన చెట్టు పై నుంచి కింద పడి ఓపెన్ సర్జరీ అయితే అట్లే పడిపోయిండు. చూసి అట్లా 2-3 చూసి ఓకే. ఓపెన్ చేయక మంచిగా మేల్కున్నాడా? మేలుకున్నాడు, కానీ ఆయన బాడీ మొత్తం బ్యాలేజ్ అయిపోయింది. ఓకే. ఆయన మంచం పైన ఉన్నాడు. ఇప్పుడు అట్లా నాకు భయం వేసి ఏ హాస్పిటల్కి పోయినా ఇంకా నాకు అంత మంచిగా అనిపించలేదు. ఓపెన్ సర్జరీ అంటే భయం వేసి గూగుల్లో సర్చ్ చేస్తే రమేష్ సార్ ఉప్పల్ల వినాయక హాస్పిటల్ అని చూసి దానికి సార్ చెప్పిన దానికి ఇన్స్పైర్ అయ్యి మేము హాస్పిటల్కి వచ్చినాము. సార్ రమేష్ సార్ చెప్పిన దాన్ని ఇక్కడ మీకు ఓపెన్ చేసారా, ఎండోస్కోపీ చేసారా? ఎండోస్కోపీ చెప్పిండు. ఎండోస్కోపీ గురించి సార్ చెప్పిండు. ఎండోస్కోపీ చిన్న కాటతో ఆపరేషన్ చేసిండు. నాకు లాగడం అలాంటివి తగ్గిపోయినాయి. 1 డే నేను లేపి సాయంత్రం వరకు నడిపించిండు. మంచిగా లేచి నడిచాను నేను. మంచిగా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది సార్. మంచిగా ఉంది సార్. వెరీ గుడ్. నొప్పి ఇలాంటివి ఏం లేదు. మీకైతే హ్యాపీ కదా? హ్యాపీ ఉంది. మంచిగా మరి నవ్వాలి. హ్యాపీ అయితే మంచిగా ఉంది సార్. మంచిగా ఇప్పుడు ఓకే, ఆల్ ఓకే. సార్ ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు. మంచిగా ఉంది. లేచి నడవగలుగుతున్నాను నేను, మంచిగా వంగగలుగుతున్నాను, బాగా వాష్రూమ్ పోతున్నాను, మంచిగా బాత్రూమ్ నేను ఒక్కరిని వెళ్ళగలుగుతున్నాను, మంచిగా లేచి నడుస్తున్నాను. మంచిగా ఉంది. ఓకే సార్ రమేష్ సార్ మంచిగా చేసిండు ఎండోస్కోపీ సర్జరీ. నాకు ఓపెన్ సర్జరీ అన్నప్పుడు భయం వేసింది. నేను ఎండోస్కోపీ చూసి వచ్చాను. చాలా మంచిగా చేసిండు రమేష్ సార్. నువ్వైతే చాలా హ్యాపీ కదా? నేనైతే చాలా హ్యాపీ. ఇప్పుడైతే మంచిగా ఉంది. ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేయొచ్చా? ఓకే సార్. ఎందుకంటే చాలా మందికి అవగాహన ఈ ఓపెన్ సర్జరీకి వెళ్లకుండా ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు అని ఒక అవగాహనతో ఈ వీడియోని చేస్తున్నాను. సో ఎందుకంటే మీరు చెప్పినట్టే ఈ ఓపెన్ సర్జరీ ఉంది, ఎవరు చేయించుకున్నారో సర్జరీ అయ్యాక ఈ కాళ్ళు చేతులు ఎలా పడిపోయావో సో అలాంటిది ఈ ఎండోస్కోపీలో జరగదు సార్. 100% గ్యారంటీ సార్. సో మా సార్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రమేష్ గోయల్, ఎక్స్పర్ట్ ఇన్ ఎండోస్కోపీ సర్జన్. మీకైతే ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీ సార్. మంచిగా ఉంది. ఇప్పుడైతే నాకు మొత్తం మళ్ళీ హ్యాపీ. మంచిగా నడవగలుగుతున్నాను, లేవగలుగుతున్నాను. మంచిగా ఉంది సార్. 1 డేలోనే మీకు ముందుగా ఏ ప్రాబ్లం అయితే ఉన్నదో అది మొత్తం పోయింది కదా? పోయింది సార్. ఇది అవుతుండే మొత్తం ఇప్పుడైతే మంచిగా ఉంది సార్. మరి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? ఎండోస్కోపీ బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. ఓకే. మరి మీరు ఒకసారి నెట్ చూపిస్తారు అందరికి? ఓకే సార్.